ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడంటే ఆల్మోస్ట్ 4 గంటల వరకు 3 గొడవలు జరిగినాయి హౌస్లో. 3 గొడవలు కూడా కొంచెం పెద్ద గొడవలే, సిల్లీ విషయం మీద జరిగాయి. కానీ గొడవలు మాత్రం ఇంపాక్ట్ చాలా పెద్దవి. ఒక గొడవ అయితే ఆల్మోస్ట్ 14 మంది అగైనెస్ట్ అయ్యారు సంజన గారికి. 14 మందే కాదు, నాగార్జున సార్ బిగ్ బాస్ వచ్చినా కూడా నేను మాట వినేది లేదు, నేను మోనార్క్ని అన్న లెవెల్లో బీభత్సమైన ఓవర్ యాక్షన్ చేసి ఉన్న పొగరు మొత్తం చూపించేశారు సంజన గారు. ఏ రేంజ్లో చూపించారంటే, ఎంతమంది అడ్డం వచ్చినా రంటే నాకు కొడకల్లారా చూపిస్తాను, ఈ వీక్ నేనే ఎలిమినేట్ అయ్యేది అని అంత పొగరు చూపించారు సంజన గారు. ఎలాగైనా నేనే వెళ్ళిపోతాను బిగ్ బాస్ హౌస్లో నుంచి, ఈ వీక్ నేను ఇంతకు మించి ఉండడం, ఇదే నాకు ఎక్కువ అనే సెన్స్లో ఓవర్ చేశారు. అరే ఎంత నాన్ సెన్స్, ఎంత ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారు ఆవిడ. దీనికి ముందు వీడియోలో ఆవిడ ఏదైనా సరేలే అంత రూడ్గా ఏమి అనిపించట్లేదులే అనుకున్నా, ఒక్కసారిగా చెప్పిన తర్వాత వెంటనే చూస్తే అంతా రూడే, మొత్తం రూడు. ఏంటి ఇలా చేస్తున్నారు అనిపించింది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు, ఎంతమంది చెప్పిన వినట్లేదు. అంటే నేను వింటే తగ్గిపోతానేమో, నా స్థాయి తగ్గిపోద్దేమో అన్నట్టుగా ఆ పొగరు యాటిట్యూడ్ చూపిస్తున్నారు ఆవిడ. ఇది ఒక విషయం. ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ వెళ్దాం. ఫన్నీగా కూడా ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. పాపం ఆ డమాన్ పవన్ చూస్తుంటే ఎంత ఫన్నీగా అనిపిస్తుందంటే, అమాయకుడు బీభత్సమైన అమాయకుడులే, అది క్లియర్గా కనపడుతుంది. ఇంట్రోవర్ట్ అమాయకుడు మాట్లాడ. ఇప్పుడు అది రే ఆగరా ప్రియా 5-6 సార్లు అంటుంది మధ్య మధ్యలో, ఆగరా మనీష్ ఆగండి ఆగండి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రే ఆగరమో, ఇక అందరూ ఆగమండి, ఎవరిని ఆగమను, ఒక్క డెమాన్ పవన్ నోరైతే ఆగరా, ఇంక నోరు మూసుకొని సైలెంట్గా ఉండి అందరు మాటలు విని ఇప్పుడు ఐ వాంట్ టు టెల్ అనేసి స్ట్రాంగ్గా గట్టిగా స్టార్ట్ చేసి వీళ్ళు 3-4 మాట్లాడిన మాటలే మళ్ళీ రిపీట్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేసి వాళ్ళు ఆల్రెడీ అది చెప్పిన పాయింట్లే కదరా అన్నట్టు అంటారు. అది క్లియర్గా ప్రతిసారి అందరూ మాట్లాడిన తర్వాత డెమాన్ పవన్ అవకాశం తీసుకొని పర్మిషన్ తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది. అంత అమాయకంగా ఉంటే ఎట్లా పాపము, చాలా అమాయకంగా ఉన్నాడు. దాంతోపాటుగా సుమన్ శెట్టి గారిది అసలు కనపట్లే. ఇంతమంది గొడవలు వేసుకుంటాం కదా, ఏ గొడవలో కూడా హ్యాపీగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉంటాడు మంచి. ఒక గొడవలో మాత్రం రామ్మా తినమ్మా అంటున్నాడు శ్రీజాని. అన్ని డిస్కషన్స్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. ప్రియా గారు కొంచెం ఎక్కువ చేస్తున్నారండి, ఇట్లయితే కష్టమే, దెర్ ఈజ్ నో డౌట్, క్లియర్గా కనపడిపోతుంది. ఎందుకో అన్నిటికీ రాద్ధాంతం చేయడం, రాచి రంపాన పెట్టడం అంటారు చూసారా, అలా డిలే ఎక్కువ డ్రాగ్ చేస్తున్నారు, లాగేస్తున్నారు ప్రతి విషయాన్ని. ఇక్కడ శ్రీజ కూడా డ్రాగ్ చేసింది, కానీ శ్రీజ అర్థం చేసుకొని ఆపేసింది, విచ్ ఈస్ గుడ్ థింగ్. దాని తర్వాత శ్రీజ కూడా అబ్జర్వ్ చేసుకొని ప్రియాకి చెప్పింది, నువ్వు కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తున్నావు, నీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నువ్వు గమనించుకున్నావు అంటే దానికి ఆన్సర్ లేదు. ఈ పాయింట్ వస్తుంది చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 11 to 4 అంటే ఆల్మోస్ట్ 5 hours 5 గంటల లైవ్. ఇప్పుడు మొత్తం క్లియర్గా ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం చెప్తాను. ఈ లైవ్లో మాస్క్ మ్యాన్ హిపోక్రిట్ అనిపించేలాగా ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్లో హిపోక్రిట్ అని మీకు అనిపించవచ్చు, కానీ దాంట్లో హిపోక్రిట్ మాస్క్ మ్యాన్ కాదు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అని క్లియర్గా నేను చెప్తాను. దాని గురించి కూడా మాట్లాడదాం. యాక్చువల్గా ఏమైందంటే, ఇమాన్యుల్ వచ్చి డోర్ దగ్గర ఎందుకురా డోర్ దగ్గరికి పోయావు మళ్ళీ ఉడాలి, అది కాదురా ఇప్పుడు చూడు, ఓహో ఇక్కడే కదా, సారీ లైవ్ ఉంది మనం చేసాము నందను, మనం చేయాల్సింది ఇది, మర్చిపోయా. ఒక్క సెకండ్ ఆగండి, ఏమనుకోవద్దు, కొంచెం డిలే అవుతుంది. ఒక్క సెకండ్ అండి, ఏమనుకోవద్దు, అది చాలా పాయింట్స్ రాసేసరికి తెలిపినా. మార్నింగ్ ఓనర్సు తనూజ అండ్ మన భరణి గారికి హాట్గా కాఫీ ఇస్తున్నారు. దాంతోపాటుగా హాట్ వాటర్ కూడా ఇచ్చారు, ఏది అడిగితే ఇస్తున్నారు. క్లియర్గా ఓనర్స్ చేసేది ఎట్లుందంటే, ఎవరికి వాడు మంచోడు అయిపోవాలా, మళ్ళీ ఎవరికి వాడు వాళ్ళ గ్రూపులే నేనే తోపని అనిపించుకోవాలి. దాంతోపాటుగా మళ్ళీ ఆట ఆడాలి, స్ట్రిక్ట్గా ఉన్నట్టు కనపడాలి, అన్ని రకాల యాంగిల్స్ క్లియర్గా వాళ్ళే చేయాలి, అన్నీ చేయాలని ఫిక్స్ అయిపోతున్నారు. ఓవర్ థింక్ చేసి ప్రతి ఒక్కటి చేయాలి. అట్లా చెడ్డ పేరు రాకూడదు. అలాగని రూపంలో టాస్క్ ఆడాలి, ఓవర్ హైప్ అవ్వాలి, గ్రూప్లో కూడా నేనే టాప్ అవ్వాలి. ఇలా అందరూ ఓవర్ థింక్ చేసుకుని కంపు చేసుకుంటున్నారు. ఎవరికి ఇవ్వాల్సిన ప్రివిలేజెస్ వీళ్ళకి ఉంటే ఆ ప్రివిలేజెస్ తీసుకెళ్ళి అటెండెన్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా వాళ్ళకి ఇస్తున్నారు, ఎవరి పాటికి వాళ్ళే. ఇక్కడ హాట్ వాటర్ ఇవ్వడం రాంగు, కాఫీ ఇవ్వడం రాంగు. ఖచ్చితంగా శనివారం పూట వీళ్ళందరికీ గుండు మీద ఒకటి వేస్తాడు నాగార్జున సార్, అందరం మీరు అని భయంకరంగా సీరియస్ అవుతాడు. అవ్వాలి కూడా, అయితేనే వీళ్ళ ఆట మారిపోద్ది. అవ్వకపోతే మాత్రం ఎత్తిపోతల పథకం ఆల్రెడీ ఎత్తిపోతల పథకంలాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యారు, ఈ లైవ్లో కొంచెం లైన్లోకి వచ్చారు కామనర్స్ కూడా, అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఒక విషయం చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందంటే, రీతు
నాకు బ్యాడ్మింటన్ వచ్చు, నేను బ్యాడ్మింటన్ బాగా ఆడతా. శ్రీజ, నేను ఖోఖో బాగా ఆడతాను, డిస్ట్రిక్ట్ ప్లేయరు అనేసి డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. శ్రీజ అయితే ఏదైనా క్యాప్టెన్సీ టాస్క్లో బిగ్ బాస్ మాకు బ్యాడ్మింటన్ పెట్టండి, మేము ఇద్దరం ఆడుకుంటాం అనేసి చెప్తా ఉంది. శ్రీజ షష్ఠి వచ్చి పుష్ప స్టెప్పులు నేర్పిస్తుంది. ఇది ఎంతసేపు జరిగిందంటే లైవ్లో ఒక 20 నిమిషాలు జరుగుతుంది. షష్ఠి పుష్ప ఈ ప్యాంట్ బొడికి టంటర్ చూసిన 3 సార్లు, ఆ తర్వాత ఇలా పెట్టేసి పుష్ప 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 పుష్పరాజ్ని, ఆ పుష్పరాజ్ స్టెప్ని షష్ఠి గారు నేర్పిస్తున్నారు మాస్క్ మ్యాన్ హరీష్కి. నేర్పిస్తూ ఉంటే నేర్చుకొని ఇద్దరికి నేర్చుకొని వెళ్ళిపోయాడు ఆయన. మన మాస్క్ మ్యాన్ మాత్రం ఒకసారి చూడండి ఇంతేనా అనేసి స్టెప్ కూడా వేసి చూపించాడు. ఇదేనా ప్యాంట్ 3 సార్లు లాగాలండి అంటే 3 సార్లు లాగాడు. ఎలా ఉందండి అనేసి మళ్ళీ 2-3 సార్లు వేసి చూపించాడు. ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈవెన్ బయటికి అక్కడి నుంచి ఆవిడ నుంచి షష్ఠి నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఇట్ట పెట్టి సాంకలు ఎత్తి వెళ్ళిపోయాడు. నిమగ్నం అయిపోయాడు. చాలా ఫన్నీగా ఉంటుంది ఆ క్లిప్లు, మేబీ ఎపిసోడ్ వేస్తారు అనుకుంటా. పుష్ప స్టెప్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చేసరికి షష్ఠి వెరీ నైస్ అండి, బాగా వేస్తున్నారండి అని. తర్వాత ఇమాన్యుయల్ అండ్ షష్ఠి క్లీన్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళైనా చెప్పాలి కదా, కనీసం ఓనర్స్ చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే కార్పెట్ క్లీనింగ్ అనేది 2-3 రోజులకు ఒకసారి చేసుకున్నా ఓకే. మరీ ఎవ్రీడే కార్పెట్ క్లీనింగ్ చేయాలంటే ఇద్దరు మనుషులు అల్లకల్లోలం అయిపోతారండి, చాలా కష్టం. స్టిల్ చేస్తున్నారు కూడా వాళ్ళిద్దరు, గుడ్. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్, బిగ్ బాస్ మా పని మెచ్చుకొని వాళ్ళు ఏమైనా పాలు గీలు ఏమైనా ఇవ్వచ్చా బిగ్ బాస్, పాలు మిల్క్ కావాలి బిగ్ బాస్ పని మెచ్చుకొని ఇవ్వట్లేదు. మాస్క్ మ్యాన్ ఏమి ఇవ్వట్లేదు. ఇది హిపోక్రెట్ లాగా కనపడి ఉండొచ్చు కొంతమందికి, అది కాదు అని చెప్పడానికి చెప్తాను. యాక్చువల్గా మాస్క్ మ్యాన్ విషయం ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడతానండి. ఇప్పుడు ఎందుకు, ఇమాన్యుయల్ అయిపోయిన తర్వాత సంజన అడిగి లోపలికి వచ్చింది. సంజన అడుగుతుంది, భయపడుతుందిలే, లోపలికి రావచ్చా అనేసి కళ్ళు ఎగరేస్తూ మాట్లాడద్దు ఆవిడ. సరే ఆయన రమ్మన్నారు. ఏదైనా తినడానికి కావాలని ఇంప్రెస్ చేయాలంటే వస్తానండి, ఎందుకంటే రాము రాథోడ్ వచ్చి అరటి పండ్లు తెచ్చుకొని వస్తాడు ఇంప్రెస్ చేసి. ప్రియా గారితో డ్యాన్స్ వేసి, ప్రియా గారితో స్టెప్పులు వేసి, సాంగ్ పాడి రాను ముంబైకి రాను ఆ పాటకి స్టెప్పులు అయ్యి నేను ఇస్తానని చెప్పి ఒక 2 అరటిపండ్లు ఇస్తే 2 అరటిపండ్లో రాము రాథోడ్ ఎంత భయస్తుడు అనేది క్లియర్గా ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుద్ది. ఏం చేశారంటే 2 అరటిపండ్లు తీసుకొచ్చి దాంట్లో ఎదురైన తర్వాత బయటికి వెళ్ళగానే ఎదురైన తర్వాత ఇది ఇంపార్టెంట్ పాయింట్, సంజన గారు అడిగితే సంజన గారికి ఒక అరటిపండు ఇచ్చి, అమ్మో నేనంటే ఇంప్రెస్ చేసి తీసుకున్నా, మళ్ళీ మీకు ఇస్తే ఏదైనా పెద్ద తలకాయ అయిపోద్దామని ఆవిడ చేతులు అది కూడా తీసుకున్నాడు. మనోడు అంత భయస్తుడు. ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఈ పాయింట్ నోట్ చేసుకుంటే మీకు ఫర్దర్గా ఐఐటి బిట్ ఇది మంచి కనీసం 4-5 మార్కులు వస్తాయి ఐఐటి ఎగ్జామ్. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట, వేరే గోడలో ఒక కీలకమైన పాయింట్ ఇది. సో అరటి పండుగకి కూడా భయపడిపోయి ఆవిడ చేతిలోని తీసుకున్న వ్యక్తి రాము రాథోడ్. తర్వాత ఏం జరిగిందంటే సంజన గారు సరే అయితే మీరు ఇవ్వకపోతే నేను వెళ్ళి ఇంప్రెస్ చేసి తీసుకుంటానని పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి ఇంప్రెస్ చేస్తానండి, ఏదైనా ఇస్తారా, ఫుడ్ ఇస్తాడే ఇవ్వండి అనేసి అడుగుతూ ఉంది. అప్పుడే బిగ్ బాస్ టెనెంట్స్ కోసం ఫుడ్ పంపించాడు, క్యారేజీల్లో పంపించాడు. రోజు అదే పంపిస్తున్నాడు, అన్నం, సాంబార్, ఆలూ ఫ్రై, ఈ 3 పంపిస్తున్నాడు రిపీటెడ్గా. సో అవి మొత్తం వచ్చాయి, వాళ్ళు ప్యాక్ చేసుకొని అక్కడ పెట్టుకొని తినడానికి రెడీ అవుతున్నారు. తర్వాత వచ్చేసరికి సంజన లోపలికి వెళ్ళి అడిగింది రాము వల్ల పెద్దగా ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్తానండి. అరటి పండ్లు తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు టెనెంట్స్ ఫుడ్ వచ్చింది కదా, టెనెంట్స్ ఫుడ్ తింటున్నారు. ఎవరు, షష్ఠి వర్మ అండ్ రాము రాథోడ్. తింటున్న టైంలో ఈ ప్రోమో వచ్చింది, ఆల్రెడీ ప్రోమో వచ్చింది, ప్రోమోలో కూడా జరిగి ఉంటుంది అనమాట. ఈ ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు నిలబడి ఉంటారు వాళ్ళు తింటున్న టైంలో. అప్పుడు ఓనర్స్ టెనెంట్స్ దగ్గర టేస్ట్ చేయాలనేసి వాళ్ళిద్దరు అనుకుంటే, సరే ఓనర్స్ దగ్గర టేస్ట్ చేయడం అంటే మరి డౌన్ టు ఎర్త్ వెళ్ళిపోయి తగ్గిపోయి మీరు అక్కడ తినమంటే గ్రేట్ అన్నట్టుగా కామెడీ చేస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరు వెళ్ళి కూర్చొని తింటారు. ఇది ప్రోమో వస్తేనే మనకు అర్థమైంది, మామూలుగా దీంట్లో కట్ చేశాడు లైవ్లో. వెళ్ళి కూర్చొని షష్ఠి ప్లేట్ ఇస్తుంది, సరే తినండి అంటే టేస్ట్ చేయడానికి. తినండి అంటే స్పూన్ పట్టుకొని తినడానికి ఆ ప్లేట్ పట్టుకుంటుంది. పట్టుకోగానే రాము రాథోడ్ ఏమంటాడంటే, మళ్ళీ మీరు ఇది తినకూడదు కదా, మళ్ళీ మాకేమైనా ప్రాబ్లం అయితే అనేసి నార్మల్గా అంటాడు. అనగానే షష్ఠికి స్ట్రైక్ అయ్యి వద్దని ఆగుద్ది. ఎందుకంటే ఏదైనా ఇష్యూ అవుద్దేమో, మా ఫుడ్ మీకు ఇస్తే ఏదైనా ప్రాబ్లం అవుద్దేమో, మాకు అవ్వచ్చేమో, పనిష్మెంట్ ఏమో అని. రాము రాథోడ్ అరటి పండుగే భయపడ్డ వ్యక్తి. ఆ మాట ఊరికే అన్నాడు. అన్నదానికి షష్ఠి తీసేసుకున్నది. దానికి హట్ అయిపోయి మీరు ఇలా చేస్తే మేము ఎలా చేయాలో మాకు తెలుసు అని ఇక్కడి నుంచి రూడ్గా సీరియస్ అవ్వడం స్టార్ట్ చేశారు ప్రియ గారు. ఈవెన్ శ్రీజ కూడా కొంచెం సీరియస్ అవుతానే స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారో, అక్కడ ఇష్యూ ఏం జరిగింది, తర్వాత రాము రాథోడ్ ఏం చేస్తారో చూడండి, మీకే అర్థమవుతుంది ఎవరు తప్పో ఎవరు రైట్. ఎందుకంటే టెనెంట్స్ నానా కష్టాలు పడి 24 గంటలు నోటుకు వచ్చినట్టుగా పని చేస్తున్నారు, గొడ్డులాగా పని చేస్తున్నారు. ఒక్కొక్కడు నాన్ స్టాప్గా క్లీనింగు. రాము రాథోడ్ అయితే నాన్ స్టాప్ బట్టలు ఉతికి, వీళ్ళ ఆడవాళ్ళ బట్టలు, మగవాళ్ళ బట్టలు అందరి ఉతికి ఆరేసి ఐరన్ కూడా చేస్తున్నాడు.
ఎమానుయల్ షష్ఠి అయితే నాన్ స్టాప్గా పనులు చేస్తున్నారు. ఆశా శని గారు బాత్రూమ్లు క్లీన్ చేస్తున్నారు. అందరూ ఒక్కొక్క వర్క్లు భయంకరంగా కష్టపడి పనిచేస్తుంటే వీళ్ళు ఖాళీగా ఉండి వీళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళకి వంట మనుషులు ఇస్తే వంట చేయించుకొని తినక వీళ్ళ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చి మళ్ళీ వీళ్ళ మీద ఎగరుతున్నారు ఇవ్వకపోతే. మళ్ళీ దానికి రీజనింగ్ ఏం చెప్తున్నారు తెలుసా? మీరు వస్తే ఇంప్రెస్ చేసి ఇస్తున్నాం కదా ఫుడ్డు, దానికి ఇవ్వలేకపోయారు. మేము మీ దగ్గర ఒక స్పూన్ తింటుంటే మీరు వద్దని కొట్టలేదు తిట్టలేదండి. ఏమన్నా అవుద్దేమో ప్రాబ్లం, తినకూడదు కదా అన్నాడు. తినకూడదు కదా, బిగ్ బాస్ నిన్నే కదా చెప్పారు. ఈవెన్ ఎంత వరస్ట్గా థింక్ చేస్తున్నారంటే ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు గ్రూప్ పెట్టుకొని డిసైడ్ చేసింది కూడా అదే, మనం ఎవరు వాళ్ళకి ఇవ్వకూడదని. ఎందుకంటే ప్రాబ్లం వద్దేమో, ఫర్దర్గా మనం మిస్టేక్ చేస్తున్నాం అర్థమై. మరి వీళ్ళు చేస్తే తప్పేంటి? రూల్ లేదంటారు మళ్ళీ. టెనెంట్స్ దగ్గర మనం తినకూడదని రూల్ ఏం లేదు కదా, మన దగ్గర వాళ్ళు తినకూడదని ఉందంట. ఎక్కడ లేదు. బిగ్ బాస్ అన్ని సబ్సెక్షన్లు పెట్టేసి రాస్తాడు. ఏదైనా రాజ్యాంగమా అన్ని క్లియర్గా రాయడానికి? ఏమి లేదు. వీళ్ళ దగ్గర వాళ్ళు తినకూడదు, వాళ్ళ దగ్గర వీళ్ళు తినకూడదు. వీళ్ళ దగ్గరికి వచ్చి తినాలనుకోవడమే తప్పు. ఎందుకంటే మీకు ఇద్దరు చెఫ్లు ఇచ్చి అంత వంట ఇస్తే ఏది కావాలంటే చేసుకొని తినమంటే వీళ్ళకి వచ్చిన పప్పుసారు సాంబారు ఆ ఐటమే వచ్చి తినాలని ట్రై చేయడం. సరే వాళ్ళు ఏమన్నా రూడ్గా కూడా చెప్పాలా, బతిలాడారు. అయ్యో తినకూడదు ఏమనేసి రిక్వెస్ట్ చేశారు. దాని తర్వాత గొడవ వేసుకొని ఎంత రచ్చ చేసిందంటే ప్రియా గారు అండ్ శ్రీజ, మనీష్ కూడా మధ్యలో దొరడి మనకు దొరికింది అన్నట్టుగా మనీష్ కూడా పిండి పిప్పి చేయడానికి ట్రై చేశాడు. ఏం చెప్తున్నాడంటే రాము పెద్దగా తీసుకోవచ్చని నిన్న నుంచి అందరికీ చెప్తున్నారు, నాకు ఒక్కడికి సపరేట్గా ఇవ్వలేదండి. ఏమనంటే మేము మీకు ఇచ్చాం కదా, మీరు మాకు ఫుడ్ పెట్టలేకపోయారు చూసారా అనేది స్టార్ట్ చేశారు. అయ్యో అదేం లేదండి, ఇంప్రెస్ చేసి ఫుడ్ తీసుకోవచ్చని అందరికీ ఇస్తున్నారు, నాకు ఈరోజు ఇచ్చారండి అరటి పనులు అంతే. మనీష్ ప్రాబ్లం ఏమవుతుందంటే వస్తున్నారు, అడుగుతున్నారు, తీసుకుంటున్నారు. ఓకే చూస్తున్నా. ప్రియా భరణి గారితో లోపలికి వచ్చింది. వస్తూ భరణి గారి దగ్గరికి వచ్చి లోపలికి బాధపడుతూ వచ్చి, మేము అన్నీ ఇస్తున్నాం కదా సార్. శ్రీజ స్పూన్తో తింటుంటే ఆ రాము ఉన్నారు చూసారా అట్లా లాగేసుకున్నాడు అన్నట్టుగా. అంటే తింటుంటే ఆపేశాడండి తినకుండా. ఏంటండి మేము అన్నీ ఇస్తున్నాం కదా. భరణి అలా ఎందుకు చేశారనేసి భరణి గారు వచ్చారు. ఆ తర్వాత భరణి గారు వచ్చి అతను ఇన్నోసెంట్ ఫేస్ పెడుతున్నాడు. అతనికి పాపము అడిగారు. తర్వాత ఈ టెన్షన్లో ఇవ్వలేకపోయాను అన్నట్టుగా చెప్పాడు అన్నట్టుగా భరణి గారు అతనితో రాముతో మాట్లాడేసి వచ్చి మళ్ళీ లోపలికి వస్తాడు. ప్రియా పాపం సార్ చిన్న స్పూన్ అడిగింది సార్ శ్రీజ, దానికి ఏంటి సార్ ఇలా చేసినట్టు ఎమోషనల్గా మాట్లాడుతుంది. తర్వాత మనీష్ ఇమానియల్ అండ్ ఇమానియల్తో మమ్మల్ని తప్పు చేసి చూపిస్తున్నారు మనీష్ అంటుండు. ఇమానియల్ బ్రదర్ మమ్మల్ని తప్పు చేసి చూపిస్తున్నాడు అక్కడ అంటాడు. అక్కడ నాకు ఏమీ తప్పు చేసి చూపించలా, వీళ్ళు ముగ్గురు కలిసి అరిచిన దానికి రాము రాత్రి ఆన్సర్ చెప్తున్నాడు. అయ్యా నేను భయపడ్డాను, అంటే మీరు తినకూడదు కదా మీ వస్తువులు మీకు, అంటే మీరు వచ్చి మా దగ్గర అరటి పనులు తీసుకుంటున్నారంటే మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే ఇస్తామని మీరు చెప్పారు, తీసుకున్నాము. మా దగ్గర అది లేదు కదా, మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేయలేరు కదా. ఇప్పుడు టెనెంట్స్ ఇంప్రెస్ చేస్తే ఓనర్స్ పై స్థాయిలో ఉండేవాళ్ళు ఇస్తే ఓకే. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఓనర్స్ మీరు నన్ను ఇంప్రెస్ చేయండి అని టెనెంట్స్ అడుగుతారా? అడిగితే అది లాజికల్గా ఉంటుందా? ఏం ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఆ తర్వాత సరికి ప్రియా ఇక నుంచి మిమ్మల్ని అడగొద్దు, మేమేమి ఇవ్వము కూడా ఇక నుంచి. ఇమానియల్ ఫస్ట్ తిననివ్వండి వాళ్ళని, తర్వాత మాట్లాడుతారు. తింటున్నారు వాళ్ళు షష్ఠి అండ్ రామురాతో. సో తినడం తర్వాత మాట్లాడదు. ప్రియా అన్న మంచిగా ఉంటున్నామన్నా మేము అనే స్టార్ట్. మనీష్ పాయింట్ వచ్చినప్పుడే చెప్తాను, పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను అనేసి మనీష్. తర్వాత శ్రీజ వాళ్ళు అలా ఉంటే మనం ఉండడం ఎందుకు, వాళ్ళు అలా ఉంటే అంటే వీళ్ళేంటి ఇంకేం ఇవ్వమని అంటుంటే శ్రీజ అంటుంది వాళ్ళు ఉన్నారనేసి మనం ఉండాల్సిన అవసరం లేదు, మనం పాటికి మనం ఉండడం, వాళ్ళు ఏదో ఇవ్వలేదనేసి మనం ఇవ్వకూడదు అనేసి అనుకోకూడదు అంటే శ్రీజ అంటుంది. తర్వాత భరణి ఫుడ్ దగ్గర మాత్రం ఎవరికి నో చెప్పదు అని నేను చెప్పా, ఇప్పుడు కూడా చెప్పా, ఎప్పుడు చెప్తున్నాను. తర్వాత శ్రీజ అందరి తరపున నేను సారీ చెప్తున్నామ్మా శ్రీజ. భరణి గారు అయ్యో భరణి గారు మీరెందుకండి, వచ్చేసి సారీ చెప్తున్నాను ప్లీజ్ అమ్మ వదిలేసి అంటే రాము రీతు దగ్గరికి వెళ్ళి నిన్న అన్నారు కాబట్టి ఇప్పుడు నిన్న అన్నారు కదా బిగ్ బాస్ అన్నాడు కదా అందుకని ఆ మాట అన్నాను, పాపం వాళ్ళకి కూడా ఉంటుంది కదా ఫుడ్ ఇంటి ఫుడ్ తినాలని, అదే మిస్టేక్ అనేసి ఫీల్ అవుతున్నాడు. యాక్చువల్గా అతను మిస్టేక్ లేదు, భయం మాత్రమే. ఉదయం ఇన్సిడెంట్ చూస్తే అరటికాయల ఇన్సిడెంట్స్కి ఈ ఇన్సిడెంట్ చూస్తే మనోడు భయస్తుడు, అందుకని బాధ వేస్తుందని రీతు తినేసి వెళ్ళి వాళ్ళకి క్లారిటీగా చెప్పు అనేసి చెప్పిన తర్వాత హరీష్ ఏమో లోపలేమంటున్నాడంటే ప్రియా అండ్ శ్రీజ రండి చిరగ ముద్ద తినండి, ఆ గొడవ వద్దు రండి, ఇద్దరు వచ్చేసి చిరగ ముద్ద తినండి అనేసి తీసుకొని వస్తున్నాడు. అప్పుడు రాము వచ్చాడు, బతిని ఆడుతుంటే ప్రియా అండ్ శ్రీజ రావట్లేదు, వద్దు అనేసి. రాము వచ్చి ఆ గేట్ దగ్గరికి వచ్చి లోపల రాకూడదు కదా ఎంట్రన్స్ దగ్గర నిలబడి ప్రియా గారు సారీ అండి అని 2-3 టైమ్స్ 4 టైమ్స్ అలా పిలుస్తున్న టైంలో అలా ఇలా వేరే వాళ్ళతో మాట్లాడుతూ కొంచెం సేపటి తర్వాత వినకుండా వచ్చి ఎంత బతిలాను రండి ప్లీజ్ అండి, సారీ అండి, తినండి,
నేను ఏదైనా ప్రాబ్లం అవుతేమో బిగ్ బాస్ ఏమన్నా అంటేనేమో ఆ ఇదితో అన్నానండి, అంతమించి ఏం లేదు, రండి సారీ అండి తినండి అలా ఇలా బతులాడుతూ ఉన్నాడు. ఎంత బతులన్నా వద్దండి వద్దండి అనేసి వదిలేసింది. ఆ తర్వాత సుమన్ శెట్టి కూడా వచ్చి బతిలాడు, ఒక్క ముద్ద తినేసి వెళ్ళిపో ప్రియా, ఒక్క ముద్ద వినేసి వెళ్ళిపో. ఆయన నోరే తెరవడు పాపం, పెద్ద మనిషి, ఆయన కూడా తెలిసి మరీ అడిగాడు. ఆ తర్వాత వచ్చేసరికి ఎంత అడిగిన ప్రియా, సార్ వద్దు సార్, అడిగించుకోవాలని కాదు సార్, నాకేమీ అడిగించుకోవాలని కాదు సార్, నన్ను విలని చేయకండి సార్, ఇంతసేపు అడిగి నన్ను విలని చేయకండి కదా సార్. అసలు యాక్చువల్గా చేసిందే వీళ్ళు, అక్కడ సిచ్యువేషన్ లేని కాడ అనవసరంగా, అంటే వాళ్ళు మేబీ వాంటెడ్గా ఇంటెన్షనల్గా ఆ రామురాతోని నెగిటివ్ చేయాలని అనుకున్నారని నేను అంటలా, చిన్నదానికి వాళ్ళు చేసిన రియాక్షన్ వల్ల నెగిటివ్ అయ్యేటట్టుగా ప్రొజెక్ట్ అయింది అక్కడ. అంటే ఆ మాత్రం బుర్రబెట్టి ఆలోచించలేదా? అరే అతను భయపడుతున్నాడు రా, అతను ఏం లాక్కోవాలనో పిక్కోవాలని కాదు, మీరే ఉదయాన్నే అరటికాయ ఇచ్చాడు, మీరే ఇచ్చారు, అలాంటిది అతను అన్నం తింటుంటుండే దౌర్జన్యంగా ఎవరైనా లాగుతారా? ఆ భయంతోనే చెప్పాడు అది నార్మల్గా. తర్వాత వచ్చి సారీ చెప్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి. నిన్న ఎలాగైతే ఇమానియల్ వచ్చి సారీ చెప్పినప్పుడు మాస్క్ మ్యాన్ యాక్సెప్ట్ చేయకుండా డ్రాగ్ చేశాడో అది తప్పు, ఇలాగే ప్రియా గారు కూడా యాక్సెప్ట్ చేయకుండా డ్రాగ్ చేయడం తప్పు. శ్రీజ ఏం చేసిందంటే, రాము ప్లీజ్ సారీ అర్థం చేసుకోండి, ప్లీజ్ సారీ అర్థం చేసుకోండి రిపీటెడ్ అవుతున్నాడు. శ్రీజ వచ్చి, ప్రియా మా ఫుడ్ అయ్యింది, ఇద్దరు కలిసి శ్రీజ ప్రియా ఇద్దరు, మా ఫుడ్ అయ్యిందిలేండి అదే తింటాం వద్దంటే, రాము మమ్మల్ని ఏం అన్నారు కదా అన్నా అంతే, మమ్మల్ని ఏమన్నా అంటారేమో అన్నట్టుగా అన్నాను బిగ్ బాస్, అంతేగాని నేనేమో మిమ్మల్ని తినొద్దాను లేదు. అవును నిజంగా అనలేదు, తినొద్దాలా మా ప్రాబ్లం అయితేమో మీరు తినకూడదుగా అన్నట్టు అన్నాడు. మీరు తినకూడదుగా అనగానే షష్ఠి లాక్కున్నది, అందుకని ఇద్దరు భయంతోనే. ఆ తర్వాత వచ్చేసరికి శ్రీజ పద కంపెనీ ఇస్తా, రాము నేను తినగానే పద కంపెనీ ఇస్తాను రెక్టిఫై చేసుకున్నది. విషయం జరుగుతుంది, ఏదో సిచ్యువేషన్ వేరే రకంగా వెళ్ళిపోతుందని అర్థం చేసుకున్నది, తెలివైంది కాబట్టి సిచ్యువేషన్ అర్థం చేసుకొని సరే ఇది ప్రియా చేసి ఉండాల్సింది. అలా కాకుండా అట్లానే నాంచుకుంటానే ఉన్నారు. నాంచుకున్నది ఇక్కడితో ఆపకుండా మళ్ళీ వెళ్ళి పక్కకి కూడా మాట్లాడారు. వీళ్ళు సంజనాన్ని బ్యాక్ పిచ్చింగ్ కానీ ఈవిడ కూడా అదే చేసింది. ఏం చేశారు, నువ్వు వెళ్ళు శ్రీజ తీసుకెళ్ళి కంపెనీ ఇస్తానని చెప్పి కూర్చొని, నేను తినను కానీ మా ఫుడ్ తింటాను, కానీ సాయంత్రం కావాలంటే మీ ఫుడ్ తింటాను, నువ్వు బట్టలు ఉతకాలి కదని ఫన్నీగా మాట్లాడుతూ నువ్వు తిను, ఓకే వదిలేసి దాని గురించి వదిలేసి అనేసి అతను చెప్పే సారీకి అర్థం చేసుకున్నది. అయ్యో సారీ అంటున్నాడు కదా అని. ఆ తర్వాత వచ్చేసరికి, మేము మామూలుగా మీకు ఇవ్వకూడదు అయినా కూడా మేము ఫ్రూట్స్ ఇస్తున్నాం కదా, మా రేషన్లో ఇంప్రెస్ చేస్తే ఇస్తున్నాం, అది మా రేషను, టెనెంట్స్కి మేము పంపుతున్నాము అన్నాడు బిగ్ బాస్. మేము తినొచ్చు మీ ఫుడ్, మేము తినకూడదని చెప్పలేదు అంటాడు. అదేమి లేదు, తినొచ్చు అని చెప్పాడా, తినకూడదని చెప్పాడా, ఏది చెప్పడు బిగ్ బాస్. మీది తినొద్దు అని అంటే వాళ్ళతో కూడా తినకూడదు, అలా ఎలా ఇద్దరికి సపరేట్ ఫుడ్ పంపిస్తుంటే వాళ్ళది మీరు ఎట్లా తింటారు? వాళ్ళది మీరు తినే పని అయితే మిమ్మల్ని వండుకొని మని వాళ్ళిద్దరి చేత మీకు కావాల్సిన వండించుకోమని ఎందుకు చెప్తాడు? ప్రతిదీ సబ్సెక్షన్లు ఇస్తాడు బిగ్ బాస్. తర్వాత సరికి శ్రీజ అయిపోయింది, ఇక్కడ డ్రాగ్ చేయాలని లేదు, నైట్ మీ కాడ తింటాలనేసి వదిలేశారు. తర్వాత ప్రియా ఏం చేసిందంటే, పొరపాటున నోరు జారలేదు సార్, తను మేము తింటున్నాము స్పూన్ పెట్టుకునే లోపల షష్ఠి లాగేసింది సార్, షష్ఠి తీసేసుకున్నది, ఇవ్వలేదు, ఆ ప్లేట్ తీసుకున్నది సార్. రాము వచ్చి నువ్వెందుకు ఇస్తావు, రూల్స్ బ్రేకింగ్ కదా అనేసి అన్నాడు సార్, మా ఫుడ్ కదా అన్నాడు, ఇది జరిగింది సార్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి నాకు ఇంకా ట్రిగ్గర్ అయింది, ఇంప్రెస్ చేయండి అన్నా కూడా ఈజీగా ఇంప్రెస్ చేస్తాను, నాకు ఇంకా ట్రిగ్గర్ అయింది, ఒకవేళ ఇంప్రెస్ చేస్తేనే ఫుడ్ ఇస్తామన్నా ఇంప్రెస్ చేసేదాన్ని అంట. ఇంప్రెస్ చేయమని అన్నాడు, లాజిక్ ఎలా ఉంటుంది? ఓనర్స్ని టెనెంట్స్ ఏమన్నా మీరు ఇంప్రెస్ చేస్తే ఇస్తామంటారా? అసలు ఓనర్స్ వెళ్ళి టెనెంట్స్ దగ్గర తినేదిందయా, మీరు డబ్బుండే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళు తిన్నా కూడా ఒక లాజిక్ ఉంటుంది, అది కూడా తినొద్దాను బిగ్ బాస్, మీరు వెళ్ళి ఎలా తింటారు? ఆ తర్వాత దీంతో పాటు ఇంకో మాట కూడా చెప్పారు, ఆయన కొంచెం ఎక్స్ప్రెషన్లు కానీ ఇవన్నీ చాలా చిరాగ్గా అనిపిస్తున్నాయండి, వ్యంగ్యంగా అనిపిస్తున్నాయి, నాకు అది చెప్దాం అనుకుంటున్నాను, చూస్తున్నా అంటే చెప్పేయాల్సింది కదా అని మాస్క్ మ్యాన్ అంటాడు. లేదు చెప్తాను, ఒక సిచ్యువేషన్ వరకు చూసి చెప్తాను అనేసి పక్కనకు వచ్చి మాట్లాడుతుంది అన్నీ. ఆ తర్వాత బయట రాము సుమన్ శెట్టితో ఏమంటున్నాడే, పాపం వాళ్ళని లేపేసి ఆ షష్ఠి కూడా ప్లేట్ వెనక్కి తీసుకున్నది తెలియకుండా అనేసాను, అంతకుమించి తెలిసి అయితే అనలేదు అనేసి అతను రిగ్రెట్ ఫీల్ అవుతానే అన్నాడు. అతను మిస్టేక్ లేదు, ఆ భయం తప్ప. ఆ తర్వాత ప్రియా బాగా హట్ అయింది, ఫుల్గా బాగా వెరీ భయంకరంగా హట్ అయిపోయింది. శ్రీజ మాత్రం కలిసి మాట్లాడుతుంది. ఇక్కడ ఎరుపప్పు ఎవరయ్యారు, గొడవ ఎవరితో స్టార్ట్ అయింది? శ్రీజతో. శ్రీజ అర్థం చేసుకొని వెళ్ళి మాట్లాడుతుంది, ఏమో సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది కదరా, మనం అనుకున్నది వేరు, ఇక్కడ అవుతుంది వేరు. అతను పొలైట్గా వచ్చి సారీ మీద సారీ చెప్తా ఉన్నప్పుడు తగ్గాలి. ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్తుంది ప్రియా గారు, నేను ఎక్స్ట్రీమిస్ట్ ఏది చేసినా కూడా ఆ ఎక్స్ట్రీమ్ ఇదికే వెళ్ళిపోయారు ఆవిడ. తర్వాత సరికి వాళ్ళకి ఫుడ్ పంపించారయా, వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినాలా, అంతేగాని మీకు పంపించిన రేషన్లో మీరు వండించుకొని తినండి అని ఇద్దరు చెప్పులు కూడా ఇచ్చారు. వాళ్ళ దగ్గరికి పోయి తినేది ఏంటంటే నాకు అర్థం కదా. అది కూడా ఏమన్నా వచ్చి ఇక్కడికి వచ్చి ఒక వారమైన అయిందా, 10 రోజులైనా అయిందా, అది కూడా లేదుగా.
వచ్చి 2 రోజులకి ఆలు కర్రీ తినలేదు, సాంబార్ తినలేదు అనేసి ఆడిగిపోయి తినడం, అది ఇవ్వలేదు అనేసి సీన్ ఎందుకు క్రియేట్ చేయడం? నెక్స్ట్ వచ్చేసరికి రాము రీతు ఏమంటారంటే నాకు తెలియదబ్బా అలా అనేసి నేనేం వాంటెడ్గా అనలేదు, ఫుడ్ తినేటప్పుడు కావాలని ఎవరైనా అంటారా? ఎవరు అంటారు? ఎవ్వరు అనరు. అతను భయపడి చెప్పాడంతే ఒక మాట. ఇంకా ఏంటి తెలుసా, వీళ్ళు ఏమేం చేస్తున్నారంటే వీళ్ళు దోశలు వేయించారా, దోశలు వేయించిన దానికి కాఫీ ఇచ్చారు. ఎవరికి? మన చెఫ్లు భరణి గారికి అండ్ తనుజ గారికి దోశలు వేయించి వంట పని చేసినందుకు కాఫీ అడిగితే కాఫీ ఇచ్చారు. ఉదయాన్నే హాట్ వాటర్ అడిగితే హాట్ వాటర్ ఇచ్చి అన్నీ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. నాగార్జున సారం గుండెకేసి 4 బిగుతారు చూడండి. తర్వాత సరికి అదే నాకు అనిపించింది. అదే వీళ్ళకి సపరేట్ ఫుడ్ వర్క్ ఏం చేయకుండా బిగ్ బాస్ లగ్జరీస్గా చూసుకుంటా ఉన్నాడు. ఈ పక్క కామనర్స్ ఏమో లగ్జరీగా ఉంటున్నారు, ఆ పక్క టెనెంట్స్ సెలబ్రిటీస్ ఏమో బీభత్సంగా కష్టపడి అల్లాడిస్తూ ఉంటే బిగ్ బాస్ ఏదో ముష్టేసినట్టుగా కొంచెం అన్నం పంపిస్తున్నాడు. అది వాళ్ళ పాటికి వాళ్ళు తింటుంటే దానికాడికి నువ్వు వెళ్ళడం ఏంది నాకు అర్థం కాల. తర్వాత వచ్చేసరికి డెమాన్ రీతుకు చెప్తున్నాను అనమాట, టేస్ట్ కోసం ఒక పీస్ ఇచ్చాడు. రీతుతో మాట్లాడి టేస్ట్ కోసం ఒక పీస్ ఫుడ్ కావాలంటే అదేదో చపాతీ రోల్ ఏదో ఇచ్చాడు. అడగగానే అన్నీ ఇచ్చేసుకుంటున్నారు నీట్గా అందరూ. తర్వాత వచ్చేసరికి రీతు కాఫీ కావాలనే శ్రీజాని అడుగుతుంది. చూద్దాం కాఫీ అయితే కష్టంలే అంటుంది. ఇంప్రెస్ చేస్తే నీకు ఏది కావాలంటే చేసి పెడతాను, నువ్వు తిన్నవి తాగినవి అన్నీ నేనే కడతాను, నువ్వు ఫుడ్ ఇస్తావా అంటే ఓకేలే చూద్దాం అనేది కాఫీ అయితే ఇవ్వననేది. సో అన్నీ ఓకే, అన్నిటికీ ఓకే వీళ్ళు. తర్వాత ఏమో శ్రీజ వచ్చి ఏమో ప్రియా ఈరోజు నీ వాయిస్ కొంచెం హార్ష్గా ఉంది, నిజంగానే హార్ష్గా ఉంది, దీనికి మాత్రం ఆన్సర్ చెప్పాలి ప్రియా, మేబీ ఎపిసోడ్లో వస్తుందేమో, సైలెంట్గా ఉండింది ఆ పాయింట్ మాత్రం. తర్వాత ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది, వీళ్ళు ఎవరికి ఎందుకు ఎలా ఇస్తున్నారని. ఇక్కడే వాళ్ళకి అర్థం చేసుకున్నారు, అయ్యో ఇక్కడ ఏదో ప్రాబ్లం అవుతుంది, మనం ఎందుకు అందరు ఇచ్చేస్తున్నారు, ఎవరి పాటికి వాళ్ళు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేస్తే చాలు, ఇవ్వకూడదు ఇక్కడి నుంచి అనేసి వీళ్ళు డిస్కషన్ పాయింట్ పెట్టుకున్నారు. అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. దీంట్లో డెమాన్ మాట్లాడినప్పుడు ఆగరా ఒక సెకండ్, 1 సెకండ్ లెట్ మీ టాక్, ఇదే డైలాగ్ పాపం డెమాన్కి మాత్రం మాట్లాడించే ఛాన్స్ ఇవ్వాలి. మనోడు మాట్లాడించే ఛాన్స్ వచ్చినప్పుడు అందరూ మాట్లాడినే పెడతారు మళ్ళీ ఆ పాయింట్లే, అదంతా రిపీట్. తర్వాత సరికి డెమాన్ ఏమో టేస్ట్ కోసం ఇచ్చాను, ఒక దోశ మొక్క ఇచ్చాను అంతే రీతుకి. వాళ్ళు ఇప్పుడు లాజిక్ లెస్ పాయింట్ చూడు, ఎందుకు ఇచ్చానంటే నేను కూడా వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో వాళ్ళకి తెలియాలిగా. ఇది మంచి కలవర్ పాయింట్ లాగా స్టార్ట్ చేస్తాడు. వాళ్ళకి ఎందుకు ఇచ్చానంటే వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు అనేది తెలియాలని ఆ దోశ పీస్ ఇచ్చాను అనేసి అన్నాడు. హరీష్ వచ్చి బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఇది చేయండి అది చేయండి అని చెప్పడం, ఒక సిచ్యువేషన్ ఇస్తాడు, ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో చూస్తాడు, ఎగ్జాక్ట్ పాయింట్. అంతేగాని మీరు వాళ్ళకి ఫుడ్ ఇవ్వకూడదు, వాళ్ళ ఫుడ్ మీరు తినకూడదు, ఇంత పర్టికులర్గా ఏది చెప్పడం. తర్వాత వచ్చేసరికి శ్రీజ బిగ్ బాస్ ఓనర్స్ ఫుడ్ టెనెంట్స్కి ఇవ్వకూడదు అన్నారు కదా, అంతేగాని వాళ్ళ దగ్గర తినకూడదు అనలేదు కదా అన్నట్టుగా చెప్పింది. కళ్యాణ్ డ్యూటీలు బాగా చేసిన వారికి మాత్రమే ఇవ్వాలి అంతే, ప్రియా సుమన్ గారికి ఇచ్చావు అనేది నా పాయింట్, ఎందుకు ఇచ్చావని. వీళ్ళు అసలు ఒక్కొక్కరు ఒక పాయింట్, డ్యూటీలు చేసిన వాళ్ళకైతే ఇవ్వచ్చంట పవన్ కళ్యాణ్, కానీ నువ్వేంటి సుమన్ గారికి ఇచ్చావు, సుమన్ గారికి డ్యూటీ లేదు కదా ప్రియా ఎందుకు ఇచ్చావు అంటే, ప్రియా ఏమంటుందంటే సుమన్ గారు వచ్చి అందరూ తింటున్నారు ప్రియా, నేను కూడా తినకపోతే ఎలా ప్రియా అని అడిగేసరికి పాపం అనిపించి ఇచ్చేసానండి, నేను ఎదవన అవుతాను కదా, నేను బ్యాడ్ అవుతాననే ఉద్దేశంతో ఇచ్చాను. హరీష్ ఏమంటే నాకు సంబంధించిన వాళ్ళకి నేను అయితే ఇవ్వలేదు, ఇంతవరకు నేను ఎవరికి ఇవ్వలేదు. ఎగ్జాంపుల్కి నేను మానిటర్ చేసే షష్ఠికి అండ్ ఇమానుయల్కి ఇవ్వలేదు. ఇక్కడ హిపోక్రెట్లా కనపడతాడు. ఎలా? అరే నిన్నే కదా అంత యాక్టింగ్ చేశావు, అంతలా ఏడ్చినట్టుగా చేశావు, అంత డ్రామా క్రియేట్ చేశావు, వాళ్ళకి ఫుడ్ ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టేస్తా, అది తినేసి అన్ని ఫుడ్ బిర్యానీ తీసుకెళ్ళి ఇచ్చావు, ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇచ్చావు, మళ్ళీ నేను ఇవ్వలేదు అంటావేంటి అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే తను హిపోక్రెట్ కాదు, లైవ్ చూడాలి. యాక్చువల్గా ఏంటంటే ఇది జరిగింది దానికి ముందు, బిగ్ బాస్ వీళ్ళకి సపరేట్గా ఫుడ్ పంపించడానికి ముందు, బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడానికి ముందు, బిగ్ బాస్ సపరేట్గా ఇప్పుడు ఫుడ్ పంపిస్తున్నప్పుడు అప్పుడు తను చేసింది ఏంటంటే మాస్క్ మ్యాన్ ఆ రోజు చేసింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో, అది డ్రామాలాగే అనిపించింది, నేను ఒప్పుకుంటా. అది ఏడుపు అంత అవసరం లేదు, అంత సీన్ క్రియేట్ చేస్తాడు, అది నేను కూడా యాక్సెప్ట్ చేసిన. అప్పుడు చేసిన దానికి సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు ఫుడ్ లేదు వాళ్ళకి, ఇప్పుడు సపరేట్గా ఫుడ్ పంపిస్తున్నట్టు మళ్ళీ ఎందుకు ఇవ్వడం అనేది తన పాయింట్. ఇక్కడ హిపోక్రెట్ ఏం లేదు, అతనే అని మళ్ళీ ఏంటి ఇవ్వలేదు అంటానని. నిజంగానే ఆ ఫుడ్ వస్తున్నప్పటి నుంచి ఇవ్వలేదు, ఇమాన్యుయల్ బతులు ఆడుకుంటున్నా ఇవ్వట్లేదు, ఏదైనా ఇవ్వచ్చు కదా మంచిగా పని చేస్తున్నా అది ఇవ్వడానికి లేదని చెప్పాడు. మిగతా వాళ్ళందరూ ఇస్తున్నారు, ఇతను మాత్రం ఇవ్వట్లేదు. తర్వాత కళ్యాణ్ మిల్క్ ఇచ్చాం మేము అంతే. హరీష్ ఎందుకు నేనేమి ఇవ్వనని చెప్పలేదు కదా, మిల్క్ ఇచ్చాం కదా ఇమానుయల్ వాళ్ళకంటే నేను ఇవ్వమని చెప్పలేదు కదా, మానిటర్ నేను ఎందుకు ఇచ్చారు మీరు, ఇవ్వకుండా ఉండాల్సింది అన్నట్టుగా అంటున్నాడు హరీష్లా. ప్రియా ఇక్కడ నువ్వు అర్థం చేసుకో, ఇందాక అనింది కదా నేను ఎక్కడ విలన్ అవుతాననేసి ఇచ్చేస్తానంటే ఒకటే గుర్తుపెట్టుకో ప్రియా, ఇక్కడ విలన్ అవుతామా హీరో అవుతామా అని కాదు, మనం ఏమనుకుంటున్నామో అది చేయాలి, అంతేగాని విలన్ అవుతామా హీరో అవుతామా అనే క్యాలిక్యులేషన్తో చేయకూడదు అన్నట్టు చెప్పుడు. కానీ మనోడు మాత్రం క్యాలిక్యులేషన్తో ఆడుతున్నాడు.
క్లియర్ కట్గా క్యాలిక్యులేషన్తో ఆడుతున్నాం. నా పాయింట్ ఏంటంటే మాస్క్ మ్యాన్ దగ్గర మిస్టేక్స్ ఉన్నాయి. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 9లో క్లారిటీగా మాట్లాడే దాంట్లో, ఆర్గ్యుమెంట్స్లో కానీ గేమ్ని అర్థం చేసుకునే దాంట్లో మాత్రం నెంబర్ 1 పొజిషన్లో ఉండేది మాస్క్ మ్యాన్ హరీష్. దెర్ ఈస్ నో డౌట్. ఈవెన్ ఈ రోజు కూడా వీళ్ళందరూ ఇంతసేపు డిస్కస్ చేసిన లాస్ట్కి అందరూ యాక్సెప్ట్ చేసిన పాయింట్ మాస్క్ మ్యాన్ హరీష్ చెప్పింది. క్లారిటీ ఉంది. ఈ 2 రోజులు ఎపిసోడ్స్ని మాస్క్ మ్యాన్ నెగిటివ్ అయ్యాడు, పాజిటివ్ అయ్యాడు, ఓవరాల్గా మాస్క్ మ్యాన్ చుట్టూ తిరిగింది. వితౌట్ మాస్క్ మ్యాన్ లేని ఈ 2 డేస్ని చూడండి, అక్కడ ఏముంది? నిల్ డెస్పరానో. నెగిటివ్ ఆర్ పాజిటివ్ మాస్క్ మ్యాన్ అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏమన్నానంటే హరీష్, నాకు సంబంధించిన వాళ్ళకి నేనైతే ఏమి ఇవ్వలేదు, అందుకని చెప్తున్నాను అనేసి చెప్పి మనుషుల కామన్గా ఉండేవి మాత్రం ఇద్దాం అనుకుంటున్నాం. కామన్గా ఉండేదంటే ఏంటంటే మిల్క్, బిస్కెట్స్ అవన్నీ ముందే వచ్చున్నాయి కదా, వాటిని మాత్రం ఇద్దామనేసి అని ఫిక్స్ అయ్యారు మంచి డిస్కషన్ చేసుకుని. అప్పుడు హరీష్ ఏమంటే ప్రియా, శ్రీజ ఏమంటే బిగ్ బాస్ బిస్కెట్స్ కానీ మిల్క్ కానీ ఏవి కూడా కామన్ ప్రోడక్ట్స్ అవ్వవు, ఎందుకంటే అవి ఇస్తున్నప్పుడు కూడా బిగ్ బాస్ అరిచాడు మనల్ని. దాంట్లో లాజిక్ పాయింట్ తీసుకొచ్చింది శ్రీజ. తర్వాత హరీష్ ఏమనంటే ఫస్ట్ డే నాకు సార్ చెప్పాడు, మనకేమని చెప్పాడు, లాక్ కేసు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు, మనకు మాత్రమే ప్రివిలేజెస్ ఉంటాయని చెప్పాడంటే ఫ్రిడ్జ్లో ఉన్నవి కూడా మనవే, అంతేగాని వాళ్ళకి సంబంధించినవి కాదు, అవి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చెప్పాడు. నేను ఎందుకు ఇచ్చానంటే ఆ రోజు సిచ్యువేషన్ బట్టి, ఆ రోజు ఉన్న దాన్ని బట్టి ఇచ్చాను అన్నట్టుగా లాస్ట్లో కన్క్లూడ్ చేస్తానని చెప్తాను. తర్వాత హరీష్, వాళ్ళని టెస్ట్ చేస్తున్నారు బిగ్ బాస్. వైట్ రైస్, ఆలు, సాంబార్ ఇదే ఇస్తున్నాడు రెగ్యులర్గా. సెలబ్రిటీస్ కదా, వాళ్ళు రెగ్యులర్గా అవే తినాలంటే కొంచెం ఇబ్బంది అవుద్దేమో అనే ఉద్దేశంతో వాళ్ళని టెస్ట్ చేయడానికి ఇస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ గుడ్ బుక్స్లో ఉండాలని, హ్యూమానిటీ అని టాస్క్ని అర్థం చేసుకోకుండా టాస్క్ని పొల్యూట్ చేస్తున్నాం. దీంట్లో కూడా హిపోక్రెట్గా కనపడుతుంది. అరే నువ్వు కదా ఆ రోజు టాస్క్ని అర్థం చేసుకోకుండా వాళ్ళకెళ్ళి ఫుడ్డు, వాళ్ళకెళ్ళి బిర్యానీ ఇస్తానని, ఇక కావాలంటే నేనే ఇది చేస్తా, హౌస్లో నుంచి వెళ్ళిపోతా, ఏడుస్తా, గందరగోళం చేస్తే నువ్వు కదా మళ్ళీ ఏంటి ఇట్లా మార్చేస్తావు అని అనుకోవచ్చు. ఆ రోజు సిచ్యువేషన్ ఏంటంటే ఆ రోజు ఫుడ్ లేదు వాళ్ళకి, ఫుడ్డే ఇవ్వడు అన్నాడు బిగ్ బాస్. ఈరోజు వాళ్ళకి ఫుడ్ వస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వడం అనేది పాయింట్. దాంట్లో హిపోక్రెట్ ఏం లేదు. కానీ కొంతమందికి ఏమనిపిస్తుంది, అది హిపోక్రెట్ లాగా కనపడుతుంది. అది మీకు కనపడింది లేదా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి హరీష్, నా వాళ్ళకి కాఫీ పాలు కూడా ఇవ్వద్దు అనేసి కూడా గట్టిగా చెప్పాడు. తర్వాత ఎక్స్ట్రీమ్ కండిషన్లో వాళ్ళు ఎలా ఉంటారనేదే బిగ్ బాస్. ఇది పర్ఫెక్ట్ పాయింట్. కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అప్పుడు ఎలా సర్వైవ్ చేస్తారో, ఎలా బిహేవ్ చేస్తారో అనేది బిగ్ బాస్ అనేసి చెప్పాడు. తర్వాత సరికి ఇక్కడ ఒక్కచోటే నాకు రాంగ్ అనిపించాడు. ఇక్కడ ఇది ఒక్కచోట కొంచెం అంటే దాంట్లో హిపోక్రెట్లో ఒక 10% ఎక్కడ అనిపించాడు అంటే, ఇంత చెప్తున్నాడు, ఇంత సీను సూపర్ అన్నీ తెలుసు, అంత హైలైట్ అని చెప్తున్నాడు. ఇంకా టాస్క్ అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఎలా ఉంటారు, ఏంటి అనేది బిహేవ్ చేస్తారు, ఎలా బిహేవ్ చేస్తారు అనేది బిగ్ బాస్ అని అన్నప్పుడు, నిన్న కూడా అదే కదా బిగ్ బాస్ కూడా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వాళ్ళ నోటికాడ ఫుడ్ లాక్కుంటే ఆ టైంలో ఎలా బిహేవ్ చేస్తారని టెస్ట్ చేస్తున్నారు. దాన్ని ఎందుకు స్పాయిల్ చేశాడు మరి మాస్క్ మ్యాన్? ఇక్కడ హిపోక్రెట్లా కనపడ్డాడు. ఇదేంటి ఎక్స్ట్రీమ్ కండిషన్లు ఎలా ఉంటారా అని ఇప్పుడు అంటున్నాడు. నిన్నేమో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ తీసుకొని బిగ్ బాస్ చేస్తున్నప్పుడు అవి లాక్కున్నప్పుడు నువ్వు వెళ్ళి ఇవ్వడానికి ట్రై చేయడం, యాడవడం, ఇవన్నీ ఏంటి? మాస్క్ మ్యాన్కి అన్నీ తెలుసు కదా, ఆ ప్రాసెస్ అంతా తెలుసు కదా అని ఇక్కడ మాత్రం హిపోక్రెట్లా కనపడ్డు. తర్వాత సరికి హరీష్, బిర్యానీ లాక్కున్నారని ఫైట్ చేసా, దానికి అకౌంటబుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఇవ్వాలని ట్రై చేశా అంతే. బిర్యానీ ఇక్కడ వెంటనే తనకు అర్థమైంది, ఇక్కడ హిపోక్రెట్ లాగా ట్రీట్ అవుద్దేమో బయట పక్క అని. దానికి క్లారిటీ వచ్చాడంటే అక్కడ బిర్యానీ నోటు దగ్గర లాక్కున్నారు కాబట్టే దానికి మాత్రమే నేను ఇచ్చాను తప్పించి దీంట్లో మళ్ళీ వేరే ఉద్దేశం లేదని కవర్ చేసుకున్న ట్రై చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం కొంచెం హిపోక్రెట్లా కనపడతాడు. అరే నువ్వు అనేది ఏంటి ఎక్స్ట్రీమిస్ట్ అంటావు, అక్కడ నువ్వు చేసింది వాళ్ళు ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఏం చేస్తారని టెస్ట్ చేసేటప్పుడు నువ్వు స్పాయిల్ చేసావు కదా, అది అనిపించింది. తర్వాత సరికి సంజన కళ్యాణ్తో అసలు వరస్ట్ స్వామి ఈవిడ సంజన గారు, ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ ఏం జరిగింది తెలుసా, వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ చేసుకొని దాదాపుగా ఒక 2 hours డిస్కషన్ చేసుకొని ఒక్కొక్కరు పాయింట్ చెప్పి లాస్ట్కి ఏం డిసైడ్ చేయాలంటే కొంచెం గట్టిగా ఉందాం, ఇవ్వకూడదు, టాస్క్ రూల్స్ ప్రకారం ఇబ్బంది పడతాం, మనకి ప్రాబ్లం అవ్వచ్చు ఫ్యూచర్లో, ఎవరు ఏం అడిగినా ఇవ్వకుండా ఉందాం, స్ట్రిక్ట్గా ఉందాం, ఇంప్రెస్ చేసినా ఏం చేసినా ఇవ్వకుండానే ఉందాం అనే సెన్స్లో లాస్ట్కి ఫిక్స్ అయిపోయారు. కొంచెం ఒక సిచ్యువేషన్ దాకా వచ్చి ఒక క్లారిటీ తెచ్చుకున్నారు టాస్క్ అంటే ఏంటి అని. ఇప్పుడు సంజన ఏం చేసిందంటే ఆశా శైని మీద అరిచేసరికి ఆశా శైని ఉనికిపోతావు, బాధపడతావు, భయపడతావు. ఆవిడ భయపడుతుంది నిజంగా, పవన్ కళ్యాణ్ వెనక్కి వెళ్తుంది. ఏంటి ఆవిడ ఏం చేసిందంటే బాత్రూమ్ క్లీనింగ్ వచ్చి ఆశా శైని గారికి బాత్రూమ్కి వెళ్ళి క్లీన్ చేయడానికి వెళ్తే ఆశా శైని గారు లేడీస్కి ఒక సపరేట్ బాత్రూమ్ ఇచ్చారు అక్కడ, వీళ్ళు అనుకున్నారంట. సో ఆ లేడీస్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు కింద షాంపూ, కండిషనర్ అలా 2-3 డబ్బాలు పెట్టున్నారంట. సో క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆశా శైని గారు వచ్చి, అయ్యో సంజన గారు అక్కడ క్లీన్ చేస్తున్నాను కదా, ఎందుకంటే బాత్రూమ్ ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లెవెల్ ఏ రకంగా ఉంటాయి, 2-3 క్లీన్ చేయాల్సిన బాత్రూమ్ ఒకరే, 5-6 మంది క్లీన్ చేయాల్సిన ఫ్లోర్ ఒక్కరు ఇద్దరే, ఇలా అవుతున్నప్పుడు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వెళ్ళి
అయ్యో కింద పెట్టున్నారండి, అవి ప్రతిసారి తీసుకొని పక్కన పెట్టి మళ్ళీ చిమ్మి ఇవన్నీ చేయాలంటే కష్టం కదండి, కింద పెట్టొద్దండి పైన పెట్టండి అని చెప్పడానికి వెళ్తే తీసి చిమ్మొచ్చండి ఒక చేత్తో అనింది ఆవిడ రూడ్గా. అదంతా లైవ్లో లేదు, ఎపిసోడ్లో వేస్తారు కానీ ప్రోమోలో వచ్చింది. అన్నదానికి నేనేమన్నా మీ వర్కర్ కాదండి, నేను పని మనిషిని కాదు, నేను ఎందుకు చేస్తాను అవన్నీ కూడా, సర్వెంట్ నా నేనేమన్నా నీకని. ఎందుకంటే ఆవిడ ఒక లాజిక్ ఉంటే కొంచెం ఓకే. అరే ఆవిడ ఎక్కడ పెట్టింది తెలుసా, షాక్ అయిపోతారు వింటే. అంటే ఎవరికైనా నేను ఆ ప్లేస్లో ఉంటేనా ఆ సంజనాకి అన్న సెన్స్లో కోపం వస్తుంది. ఏం చేసింది తెలుసా, బాత్రూంలో ఫ్లోర్ మీద కింద పెట్టేసింది ఆ 3 షాంపూలు, కండిషనర్లు, ఇంకొక ఆయిల్ డబ్బాలు 3 బాత్రూంలో ఒక పక్క కింద పక్క పెట్టింది ఫ్లోర్ మీద. అవి అంట తీసి చేతిలో పట్టుకొని చిమ్మేసి పెట్టొచ్చు అంట. వీళ్ళు ఏం చెప్తున్నారు, పైన ఒక ర్యాక్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో బాత్రూంలోనే, ఆ ర్యాక్లో పెట్టుకోండి అంటే ఆ ర్యాక్లో ఎందుకండి పెట్టుకోవడం, కింద పెట్టుకుంటే చాలా అంటారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ర్యాక్ కాదండి, అసలు వాడుకున్న తర్వాత బయటకు వచ్చి ఒక కబ్బోర్డ్ ఉంటుంది, కబ్బోర్డ్లో పెట్టుంటారు బిగ్ బాసే, అక్కడ పెట్టుకోండి అంటే అలా కాదండి, అందరూ వాడతారు కదా ఆ షాంపూలు అంటది. నాన్ సింక్, అన్నీ నాన్ సింకే. అదేంటండి అందరూ వాడరండి, మీరు వాడే కంపెనీ, ఎందుకంటే 4-5 రకాల కంపెనీలు ఉంటాయి ఇక్కడ బిగ్ బాస్. దాంట్లో హైలైట్ సబ్బులు ఒక 5-6 రకాలు, షాంపులు 5-6 రకాలు, 3-4 రకాల స్ప్రేలు అన్నీ పెట్టుంటారు. సో మీరు వాడే అందరూ వాడాలని లేదు కదండి అంటే, లేదు అందరూ అవే వాడతారండి, అయినా పర్లేదు నావి వాడేవైనా కూడా నేను అక్కడే పెడతానండి, ప్రాబ్లం ఏముందండి, అది సింపుల్ కదా, తీసి ఒక చేతితో తీసి చిమ్మితే అయిపోద్ది అంటుంది. అలా గొడవ పెద్దది పవన్ కళ్యాణ్కి భయంకరం కోపం వస్తుంది. ఏంటండి మీరు ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది, నేను మానిటర్ ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఇదే నాతో మాట్లాడండి. ఆవిడ ఆశా జైని గారు వణుకుతున్నారంటే ఆవిడ సన్నగా ఉన్నారు కాబట్టి ఆవిడ వణుకు కనపడిందండి మీకు, నేను కొంచెం లావుకున్నాను కాబట్టి నా వణుకు కనిపించలేదండి మీకు అనేసి తిప్పుకుంటూ ఫుల్ పొగరుతో మాట్లాడుతున్నారు. క్లియర్ కనపడిపోతుంది. ఏరా వస్తున్నా నేను ఎలిమినేట్ అయ్యి వచ్చేస్తున్నా అనేసి క్లియర్గా ఎంతమంది ఎన్ని చేసినా ఎంతమంది తలుచుకున్నా నన్ను ఎవడు ఆపలేరు కూడా, ఈ వీక్ నేను ఎలిమినేట్ అయిపోతున్నాను అనౌన్స్మెంట్ ఇచ్చేసింది ఆవిడ క్లియర్గా. ఈవిడ ఇంకా మరి సుమన్ శెట్టి గారు నేను వస్తున్నాను, నో నేను వెళ్తానని సుమన్ శెట్టి గారు అంటారేమో తెలియదు, ఏదైనా పర్ఫార్మెన్స్ ఉంటే తప్ప, లేకపోతే ఈవిడ వెళ్ళిపోతారండి. ఎంత క్లియర్ రెక్లెస్ రూడ్ బిహేవియర్ అంటే. తర్వాత ఒక్కొక్కరు యాడ్ అవుతున్నారు, బాత్రూమ్ దాకా తీసుకెళ్ళాడు, లేదు మేడం మీరు పైన పెట్టుకున్నాంటే ఇక్కడ పెడితే మీకేంటి ప్రాబ్లం అండి అంటే మిగతా వాళ్ళు వచ్చారు, భరణి గారు వచ్చారు, మాస్క్ మ్యాన్ వచ్చాడు, శ్రీజ వచ్చింది, శ్రీజ కూడా వచ్చి అదేంటంటే అక్కడ ఎందుకు పెడతారండి, అక్కడ పెడితే అందరికీ ఇబ్బంది కదా, శ్రీజ ఏమంటుందంటే అక్కడ పెడితే అది బాత్రూమ్ అవ్వదండి, అందరూ మేము కూడా మా 3 వస్తువులు ఆడ పెడతామంటే స్టోర్ రూమ్ అవుతుందండి, బాత్రూమ్ అవ్వదు అన్న కూడా నో అట్లా నేను ఒప్పుకొని అంటుంది. తర్వాత తనుజ గారు వచ్చారు, తర్వాత మాస్క్ మ్యాన్ వచ్చి ఏమంటారంటే సరే ఆడవాళ్ళందరూ వెళ్ళి మీ వస్తువులన్నీ అక్కడే పెట్టండి, ఆ క్లీనింగ్ డ్యూటీ ఆవిడకి ఇవ్వండి. ఆవిడ ఎలా చేస్తారంటే ఇప్పుడు ఎలా మారుస్తానండి క్లీనింగ్ డ్యూటీ అంటుంది. మళ్ళీ ఏది ఎత్తినా అంటే పొగరు క్లియర్ కనపడిపోతుంది, యాటిట్యూడ్ ఏంట్రా వీళ్ళు అని చేసేది నా రేంజ్ అన్న సెన్స్లో బాగా పోర్ట్రే అవుతుంది, ఆ ఫేస్లోనే కనపడిపోతుంది. ఆ తర్వాత భరణి గారు వచ్చారు, 14 మంది చెబుతున్నారండి, 14 మంది చెప్పినా మీరు వినరా అంటే అది నా తప్పు కాదు కదండి. తప్పు కాదా, ఏం మాట్లాడుతుందో బుర్ర పని చేస్తుందో లేదా అన్న ఫీలింగ్ వచ్చింది. క్లియర్గా అది మిస్టేక్, కింద పెట్టుకుంటా అంటుంది, పైన పెట్టుకుని అంటుంది, అది సిల్లీ పాయింట్ గురించి మనం సేమ్ మాట్లాడుతూనే గలీజుంది. ఓవరాల్గా ఏం లేదండి, పవన్ కళ్యాణ్ నోటుకు వచ్చినట్టు గట్టిగా అరిచి మరీ చెప్పాడు. అయినా ఆవిడకి అర్థం కాలేదు, చిన్న పిల్లోడి చేత మనం అనిపించుకోవడం ఏంటి, సింపుల్ పాయింట్ కదా, తీసి పైన పెడతాను లేదు సరే పవన్ కళ్యాణ్ అంటే అయిపోయా, నో అండి అని లాస్ట్కి అందరూ అన్న మాటలే అన్న తర్వాత పంచుల మీద పంచులు వేసిన తర్వాత వెటకారంగా మాట్లాడుతున్నారు అక్కడ. అయినా కూడా ఆవిడకి ఎక్కల. ఇలా చెబితే నాకు ఓకే పవన్ కళ్యాణ్, ఆవిడ వచ్చి రూడ్గా రూడ్గా ఏంటి నార్మల్గానే చెప్పారు ఆవిడ, అందుకని నాకు నచ్చలేదు. ఎంత రూడ్గా చెప్పినా భరణి గారు వచ్చి ఎంత రూడ్గా చెప్పినా ఇక్కడ 14 మంది చెప్తున్నప్పుడు వినాలి, చాలా రాంగ్ అండి అనేసి క్లియర్గా చెప్పారు. సంజన గారు వెరీ రూడ్ అండ్ వెరీ రెక్లెస్ బిహేవియర్, చూడంగానే చిరాకు వచ్చి ఉంటుంది అందరికీ. ఫ్యామిలీ ఆడియన్స్ ఈరోజు ఏంటండి ఈవిడ ఇలా ఉన్నారు అనిపిస్తుంది. ఈ నామినేషన్ చేసేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంటే నాకు ఆ లైవ్లో కనపడలేదు కదా అనుకున్నా, ఈరోజు కనపడింది, కళ్ళ ముందే కనపడింది. మామూలు నెగిటివ్ ఎనర్జీ కాదు, చాలా యాటిట్యూడ్, చాలా పొగరు, అందరినీ ఈకి లెక్కన తీసేస్తున్నారు ఆవిడ. వెరీ బ్యాడ్. ఆవిడ ఇంటెన్షనల్గా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు నాగార్జున సార్తో నేను మంచిదాన్ని అని ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, మీరు అనుకున్నట్టు కాదు, నేను మంచిదాన్ని అని ప్రూవ్ చేసుకుంటున్నాను అని చెప్పొచ్చిన ఆవిడ. చెప్పొస్తేనే ఎలా ఉంటే చెప్పి రాకుండా వస్తే ఎత్తేసేది అందరినీ పేకలు గుచ్చేసి అంతే, నమస్కారం. ఇంకా అలా అనిపించింది. ఇంకొక గొడవ ఉందన్నమాట తనుజ గారికి అండ్ మాస్క్ మ్యాన్కి, అది మేబీ ఎపిసోడ్లో వేస్తున్నాను కూడా నేను లైవ్లో చూడలేదు. సో అది ఏమైందో మనకు తెలియదు, మాస్క్ మ్యాన్ది హరీష్ది వాళ్ళది. ఇక్కడ ఏం లేదు, హరీష్కి మాస్క్ మ్యాన్కి ఆట మీద టాస్క్ మీద ఒక క్లారిటీ ఉంది, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసు. ఆ ఒక్క సిచ్యువేషన్లో ప్లస్ ఆ సింపతి యాంగిల్ ఏదైతే ఉందో ఏడవడంలో అక్కడ మిస్టేక్ ఉంది, క్లియర్గా అది కనపడుతుంది, అవసరమా ఏడవడం అని. అండ్ ఇమానియల్తో రెడ్ ఫ్లవర్ ఎర్రి పువ్వు సంథింగ్ రెడ్ ఫ్లవర్ అన్నట్టుగా అంటాడు. అన్న తర్వాత ఇమానియల్ అన్నాడు,
అక్కడ మిస్టేక్ క్లియర్గా మాస్క్ మ్యాన్ ఉంది. ఈ 2 సిచ్యువేషన్లో ఉంది. కానీ మిగతా అంతా చూసుకుంటే మాస్క్ మ్యాన్ అనేవాడికి గేమ్ మీద ఒక ఓవరాల్ ప్లాన్ ఉంది. కింద మీద పడుతూ -+, అతను ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏ టాస్క్లు జరుగుతున్నాయి, ఏ గొడవలు అవుతున్నాయి, అక్కడికి వెళ్తున్నాడు, ఏదో మాట చెప్తున్నాడు, ఏదో ఇన్వాల్వ్ అవుతున్నాడు, కనపడాలని ఫిక్స్ అయ్యిండు, అంతా చేస్తున్నాడు. అండ్ రూడ్గా ఏదైతే ఉందో నోరు జారి ఎవరిని ఏం అంటలా. ఒక్కటి రెడ్ ఫ్లవర్ అనేది అన్నాడు. కానీ మిగతా అంతా కూడా కంట్రోల్గానే మాట్లాడుతున్నాడు. చూడాలి ముందు ఓవర్ చేస్తాడా, ముందు నెగిటివ్ అవుతాడా, పాజిటివ్ అవుతాడో తెలియదు. కానీ ఇంపాక్ట్ అయితే గట్టిగా క్రియేట్ చేస్తాడు మాస్క్ మ్యాన్. నేను ఎందుకు మనోడి గురించి చెప్తున్నానంటే మాస్క్ మ్యాన్ని, నేను డబ్బా కొడుతున్నానా ఇంకోటి ఇన్నన్నా అనుకోండి, తను లేకుండా బిగ్ బాస్ ఊహించుకోండి. ప్రస్తుతానికి అదేమీ లేదు. తను ఎలిమినేట్ అయినా పోయేది ఏమీ లే. కానీ ఇప్పటివరకు క్రియేట్ చేసింది అతను. మొత్తం మీద అతను చుట్టూ తిరుగుతున్నాడు. నెగిటివ్ ఆర్ పాజిటివ్ అతని గురించి అది మాట్లాడుకోవాలా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. మీకు మాస్క్ మ్యాన్ ఎలా అనిపిస్తున్నాడు, అండ్ సంజన గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది, ప్రియా గారు ఓవర్ చేస్తున్నారని అనిపిస్తుందా లేదనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఈ సీజన్లో అవ్వాలి. ప్రతిసారి వచ్చినప్పుడు ప్రీవియస్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. రోజుకి 4-5 వీడియోస్ వస్తున్నాయి. దాని రిలేటెడ్ వీడియోస్ కూడా వెనక్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుద్ది. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింకు, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. దాని వాటి రెండింటిలో క్లిక్ చేసి ఫాలో అయితే బిగ్ బాస్ అప్డేట్స్. అండ్ లైవ్లో ఎప్పుడైనా గొడవలు పడ్డప్పుడు తెగ మురిసిపోయి నేను సైకోయిజం సాడిజం చూపించి మరీ ఆ లైవ్లో పెడుతున్నాను, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు చూడండు అని. సో అలా మీకు అప్డేట్స్ గొడవలు జరుగుతున్నప్పుడల్లా ఇస్తుంటాను. బిగ్ బాస్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. నెక్స్ట్ నామినేషన్స్ జరుగుతాయి. నామినేషన్స్లో ఆల్రెడీ లిస్ట్ వచ్చింది. కానీ నేనే ఇంట్రెస్టింగ్గా మీకు ఆ ఇంట్రెస్ట్ ఎందుకు పోగొట్టాలనేసి ఆ లీక్ కూడా చేయలేదు. నామినేషన్స్ జరిగేటప్పుడు ఆ లీక్ ఏదో ఇస్తాను. అదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. లెంత్ అయిందా చూద్దాం. లెంత్ ఏం కాలేదు, ఫాస్ట్గానే చెప్తున్నా. కానీ నెక్స్ట్ వీడియో నుంచి లెంత్ అయినా కొంచెం స్లోగా చెప్తా అండి. నేను పోయేటట్టున్నా ఇంత ఫాస్ట్గా చెప్తే.